రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందని మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుందని ఆమె చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఇంటి వద్దనే అట్టహాసంగా నిర్వహించారు. చంద్రబాబు చిత్రపటానికి పెన్షన్దారులతో కలిసి మంత్రి సవితమ్మ పాలాభిషేకం చేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అని చెప్పారు. ఏప్రిల్ ఇది, మేది 1000 రూపాయలు, జూన్ 1000 రూపాయలు, 7000 రూపాయలు. 250 ఒకటేసారి ఇచ్చినాడు. మళ్ళీ అది కూడా ఇచ్చేసినాడు 7000. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మీ పెద్దన్నయ్య ఇంటి వద్దకే మీకు పెన్షన్ పంపించారు. ఇంకో తల్లి ఇంటి దగ్గరకే వచ్చి ప్రతి నెల ఇంటి దగ్గర ఇస్తారు. ఇదిగోండి 1000 రూపాయలు, ఇది 3000, 6000. ముందు ఎంత ఇచ్చేవాళ్ళు పెన్షన్? ఉన్నప్పుడు నెల నెల పిలుస్తాము, పింఛని 3000 ఇస్తామని లాస్ట్కి 250 లాస్ట్ దిగిపోయి చంద్రబాబు నాయుడు నా పెద్ద కొడుకు అంట్లాంటి వాడు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్న నాయకులమ్మ. ఎందుకంటే ప్రజల కష్టాలు చంద్రబాబు నాయుడు తెలుసుకుందమ్మా. ఇదిగోండి నా పెద్ద కొడుకు అంట్లాంటి వాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అందరూ పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఈ విధంగా అయితే 4000 రూపాయల పెన్షన్ చెప్పారో మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఏ విధంగా కష్టపడుతున్నారో, ప్రజలు ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో, గత 5 సంవత్సరాల్లో నిత్యావసర సరుకులు పెరిగిపోవటం, ఉపాధి లేకపోవటం, సంపద లేకపోవడంతో ప్రజలందరూ నిత్యావసరాలు కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. వితంతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అవ్వళ్ళు, తాతోళ్ళు ఇబ్బంది పడుతున్నారు. పక్షపాతంతో బెడ్డెడ్ అయిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రజల కష్టాలు తెలుసుకొని ఆ రోజు ఎన్నికల సమయంలో చెప్పారు, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 4000 పెన్షన్ అమలు పరుస్తామని చెప్పారు. అదేవిధంగా గత ఏప్రిల్, మే, జూన్ 3 నెలలది 3000. ఈరోజు జూలై 1వ తారీఖున ఇంటి వద్దకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి వద్దకే పెన్షన్ కూడా పంపించారు. అంటే గత 3 నెలలది 3000 ప్లస్ 4000, 7000 రూపాయలు ఈరోజు పెన్షన్ ఇచ్చాం. అదేవిధంగా వికలాంగులది కావచ్చు, 3000 ఉన్న పెన్షన్ 6000 రూపాయలు చేశాం. బెడ్ రిటర్న్ అయ్యే వాళ్ళది 5000 నుంచి 15000 రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 65,18,000 మందికి ఈరోజు మనం పెన్షన్ ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా ఆ డబ్బులు కూడా 4,399 కోట్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం పంపిణీ చేస్తున్నాం. మన జిల్లాలో చూసుకుంటే 2,70,900